హలో ఫ్రెండ్స్, మీరు 2D యానిమేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కానీ ఎలా నేర్చుకోవాలో తెలియదా? ఒక బిగినర్‌గా యానిమేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? డోంట్ వర్రీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక మంచి క్వాలిటీ యానిమేషన్ వీడియో ఈ 2 యాప్‌లతో ఎలా అయితే చేయాలో. ఈ వీడియోనైతే నేను మొత్తం 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. పార్ట్ నెంబర్ 1 ఏంటంటే థింగ్స్ లెర్న్ బిఫోర్ యానిమేషన్. యానిమేషన్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే వాట్ యు నీడ్ ఫర్ యానిమేషన్. యానిమేషన్ చేయడానికి కావాల్సినవి. నెక్స్ట్ మన థర్డ్ పార్ట్ ఏంటంటే హౌ టు యానిమేట్, ఎలా యానిమేట్ చేయాలి. మనం ఫస్ట్ పార్ట్లోకి అయితే వచ్చేస్తే థింగ్స్ లెర్న్ బిఫోర్ స్టార్టింగ్ యానిమేషన్. యానిమేషన్ చేయడానికి ముందు మీరు తెలుసుకోవాల్సినవి ఏంటంటే మీరు 2D యానిమేషన్ చేయాలంటే ముందు ఎలా గీయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే 2D యానిమేషన్ అనేది ప్రాసెస్ ఆఫ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రాయింగ్. అందుకే ఎలా గీయాలో ఇంపార్టెంట్. డ్రాయింగ్స్లో మీరు షేప్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్ కనుక ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలా ఆబ్జెక్ట్స్, క్యారెక్టర్స్, వివిధ రకాల షేప్స్ యొక్క కాంబినేషన్ డ్రాయింగ్స్తోనే తయారవుతాయి. ఆ షేప్స్ డ్రాయింగ్స్ బాగా వస్తే మీరైతే బాగా గీయగలరు. మీకు బాగా డ్రాయింగ్ వస్తే తర్వాత యానిమేషన్ సంబంధించి 12 ప్రిన్సిపల్స్ అయితే నేర్చుకోవాలి. ఈ ప్రిన్సిపల్స్ మీ యానిమేషన్ని మోర్ స్మూత్గా, అట్రాక్టివ్గా ఆడియన్స్ చూడడానికి చాలా అద్భుతంగా చేస్తాయి. ఆ 12 ప్రిన్సిపల్స్ ఏంటంటే స్టిచ్ అండ్ స్క్వాష్, యాంటిసిపేషన్, సెకండరీ యాక్షన్, స్టేజింగ్, టైమింగ్, పోస్ట్ టు పోస్ట్, స్ట్రైట్ అహెడ్, స్లో అండ్ స్లో అవుట్, ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్, ఆర్క్స్, ఎగ్జాగరేషన్, సాలిడ్ డ్రాయింగ్, అక్వేల్. ఈ ప్రిన్సిపల్స్ అర్థం అవడానికి స్క్రీన్ మీద కనబడుతున్న అలన్ బెకర్ ట్యూటోరియల్స్ వీడియో అయితే నేను సజెస్ట్ చేస్తాను, మీకు బాగా అర్థం చేసుకోవాలంటే ఆ ట్యూటోరియల్స్ అని. నెక్స్ట్ మన సెకండ్ పాయింట్ ఏంటంటే వాట్ యూ నీడ్ ఫర్ యానిమేషన్. యానిమేషన్ చేయడానికి మీకు కావాల్సినవి, మీ ఫోన్లో 2D యానిమేషన్ చేయాలంటే మీకు ఒక గ్రాఫిక్ ట్యాబ్లెట్, స్టైలస్ కావాలంటే మీరు మీ ఫింగర్తో కూడా డ్రాయింగ్ చేయవచ్చు. మీరు కనుక అఫోర్డ్ చేయగలిగితే ఆన్లైన్లో గ్రాఫిక్ ట్యాబ్లెట్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ఒక మైక్ కూడా కావాలి మీ యానిమేషన్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, లేదంటే ఫోన్ మైక్తోనే ఇవ్వచ్చు. ఆ తర్వాత మీరు మీ ఫోన్లో ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాప్ ఏంటంటే ఫ్లిపాక్లిప్. ఈ యాప్లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రాయింగ్ చేయవచ్చు, మ్యూజిక్ యాడ్ చేయవచ్చు, సౌండ్స్ యాడ్ చేయవచ్చు. ఈ యాప్లో ఫీచర్లు వాడాలంటే మాత్రం కొన్ని ఫీచర్లకి అయితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. రెండో యాప్ ఏంటంటే ఐబిఎస్ పెయింట్. ఈ యాప్లో మీరు యానిమేషన్ చేయడానికి కావాల్సిన ట్రాన్స్పరెంట్ పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈజీగా ఫ్లిప్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు యానిమేషన్ సంబంధించిన డ్రాయింగ్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్నారు. నెక్స్ట్ మన థర్డ్ పార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. థర్డ్ పార్ట్ ఏంటంటే హౌ టు యానిమేట్, ఎలా యానిమేట్ చేయాలి. ఓకే, ఈ పార్ట్ అయితే చాలా క్రూషియల్, స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్ ఫోన్లో ఫ్లిపాక్లిప్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేశాక అక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యానిమేషన్కి అయితే నేమ్ ఇవ్వాలి. నేనైతే బాల్ బౌన్సింగ్ అని అయితే ఇస్తున్నాను. మనమైతే ఫస్ట్ బిగినర్ కాబట్టి యానిమేషన్లో బాల్ బౌన్సింగ్ యానిమేషన్ అయితే చాలా ఎక్కువైతే ప్రాక్టీస్ చేయాలి. పెద్ద పెద్ద యానిమేటర్లు కూడా బాల్ బౌన్సింగ్ యానిమేషన్ ప్రాక్టీస్ చేస్తారు. క్యాన్వా సైజ్లోకి అయితే వెళ్ళి మనం అయితే ఏ ప్లాట్ఫామ్కి అయితే యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లాట్ఫామ్ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనమాట. మీరు కనుక బిగినర్ కాబట్టి ఒక 12 కానీ 24 కానీ అయితే సెట్ చేసుకోండి. బిగినర్స్ కాబట్టి 12 ఎఫ్పిఎస్ అయితే సరిపోతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ అయితే మీరే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. బాల్ బౌన్సింగ్ యానిమేషన్ కోసం మనకి బేస్ లైన్స్ అయితే కావాలి కాబట్టి ఈ ఫ్లిపాక్లిప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. బాల్ బౌన్సింగ్ యానిమేషన్కి అయితే మనం రోలర్ అయితే వాడి అక్కడైతే స్ట్రైట్ లైన్స్ అయితే వాడి బేస్మెంట్స్ అయితే గీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ లేయర్లో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, వీడియో మన ఛానల్లో కూడా ఉందన్నమాట. బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేస్మెంట్ కంప్లీట్ అయిపోయాక ఆ ఫ్రేమ్స్ అయితే కాపీ చేసుకోవాలి. మనం 12 ఎఫ్పిఎస్ అయితే గీసాం కాబట్టి 12 ఎఫ్పిఎస్ అయితే సెలెక్ట్ చేసాం కాబట్టి మనం 12 ఫ్రేమ్స్ అయితే గీస్తే 1 సెకండ్ యానిమేషన్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అయితే సెకండ్ లేయర్ అయితే ఓపెన్ చేసి సెకండ్ లేయర్లో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని పెన్లోకి అయితే వెళ్ళి పెన్సిల్లోకి అయితే మార్చి ఆ స్కేల్ ఆప్షన్ ద్వారా సర్కిల్ అయితే సెలెక్ట్ చేసి మనకు బాల్ ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టి లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత బాల్ అయితే గీయడం కంప్లీట్ అయిపోయింది. బాల్ అయితే గీసాక మనం ఏం చేయాలంటే అక్కడ ఒక థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్లిపాక్లిప్లో. మనం అయితే బాల్ని అయితే ట్రేస్ చేసి కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ప్రతి ఈచ్ ఫ్రేమ్లోకి అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మీరు ఏం చేయాలంటే ప్రతి ఫ్రేమ్కి బాల్ అయితే కొంచెం స్టెచ్ అండ్ స్క్వాష్ అవుతున్నట్టు అయితే చేయాలి. బాల్ అయితే ప్రతి ఫ్రేమ్లోనైతే కొంచెం స్టెచ్ స్క్వాష్ అవుతూ ఉండగా అప్ డౌన్ అయితే వెళ్తూ ఉండాలి. మనం ఈ యానిమేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
బాల్ సైజ్ అయితే పెరగదు. స్ట్రెచ్ అండ్ స్క్వాష్ చేసేటప్పుడు బాల్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. లేదా అలాగే స్క్వాష్ అవుతుంది కానీ బాల్ సైజ్ అయితే పెరగదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే యానిమేషన్ బాగా రావడానికి ఫస్ట్ ఫ్రేమ్‌లో తీసుకున్న బాల్‌ని మనం కాపీ చేసుకొని ఎవ్రీ ఫ్రేమ్‌లోని పేస్ట్ చేసుకొని ప్రతి ఫ్రేమ్‌కి తగ్గట్టుగా స్ట్రెచ్ అలాగే స్క్వాష్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఏంటంటే మనం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అయితే 12థ్ ఫ్రేమ్‌లోకి వచ్చేటప్పటికైతే బాల్ అప్ అండ్ డౌన్ అయితే కంప్లీట్ అయిపోవాలి. మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నట్టు. ఈ ట్యుటోరియల్ అయితే చాలా ఈజీ. ఈ ట్యుటోరియల్ మీరు ఎంత బాగా చేయగలిగితే మీకు యానిమేషన్ అయితే అంత బాగా రావడం అయితే జరుగుతుంది తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలంటే యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బాల్‌కి అయితే ఫిల్ ద బకెట్ ఆప్షన్ ద్వారా కలర్ అయితే వేస్తున్నాననమాట ఫ్లిపాక్లిప్‌లో. చాలా ఈజీగా ఫిల్ ద బకెట్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా అయితే ఈ ఆప్షన్ ద్వారా బాల్‌కైతే కలర్ అయితే ఏసాక ఫైనల్‌గా అయితే వీడియో ఇలా అయితే వచ్చింది బాల్ బౌన్సింగ్ యానిమేషన్. మీరు స్క్రీన్ మీద చూసినట్టు కొన్ని యానిమేషన్ ఎక్సర్సైజ్ అయితే ప్రాక్టీస్ చేయాలి. క్యారెక్టర్ యానిమేషన్ స్టార్ట్ చేసే ముందైతే. ఓకే. మనం అయితే బాల్ బౌన్సింగ్ యానిమేషన్ మనకి బాగా వచ్చింది కాబట్టి, ఇప్పుడైతే క్యారెక్టర్ యానిమేషన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్యారెక్టర్ యానిమేషన్ చేయడానికి ముందు మనం క్యారెక్టర్ యానిమేషన్ చేయడానికి ఒక రఫ్ స్కెచ్ అయితే గీసుకోవాలి. రఫ్ స్కెచ్ కోసం కన్‌స్ట్రక్షన్ లైన్స్ అయితే బాగా గీయొచ్చనమాట. కన్‌స్ట్రక్షన్ లైన్స్ ఎలా గీయాలి, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చెక్ చేయండి. ఓకే. మనమైతే ఇప్పుడు ఒక రఫ్ స్కెచ్ అయితే గీసుకుందాం. మనం రఫ్ స్కెచ్ అయితే గీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, పెన్సిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మాక్సిమం. రఫ్ స్కెచ్ అయితే గీసాననమాట. రఫ్ స్కెచ్ నచ్చితే లైక్ చేయండి. రఫ్ స్కెచ్ అయితే అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఒక థర్డ్ లేయర్ అయితే తీసుకొని, థర్డ్ లేయర్‌లోకి అయితే వెళ్ళి, ఒక ఫైనల్‌గా అయితే మనం రఫ్ లేకుండా మీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే చాలా అంటే చాలా బాగా అయితే గీసుకోవాలి. రఫ్ స్కెచ్‌లో మాత్రం గీయకూడదు. మనం ఫైనల్ క్యారెక్టర్ కాబట్టి మీ డ్రాయింగ్ స్కిల్స్ అన్నీ ఇక్కడ చూపించాలి. అందుకని నేను వీడియో స్టార్టింగ్‌లో చూపించినట్టు మీరు డిఫరెంట్ షేప్స్ అయితే ప్రాక్టీస్ చేయాలని అయితే చెప్పాను. మీరు చూస్తున్నారు కదా! ఈ క్యారెక్టర్‌ని అయితే ఎలా అయితే గీస్తున్నానో హెడ్ పోజ్ కానించి ఇయర్స్ దాకా చాలా అంటే చాలా ఈజీగా అయితే డ్రా చేయాలనమాట. ఈ అవుట్‌లైన్స్ గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా గీయాలి. ఎందుకంటే మన ఫైనల్ క్యారెక్టర్ ఈ అవుట్‌లైన్ మీద బేస్ అయ్యి అయితే ఉంటుంది. అందుకు రఫ్ స్కెచ్ అయితే ప్రాక్టీస్ చేయండి. రఫ్ స్కెచ్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ అవుట్‌లైన్స్ అయితే గీయండి. నేనైతే ఆ ఐబ్రోస్, ఐస్ ఇలా చాలా అవుట్‌లైన్స్ అయితే గీస్తున్నాననమాట. గీసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి. ఎక్కువ సేపు గీస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఆల్రెడీ గీసేసి బ్యాక్‌వర్డ్ కీ ద్వారా మీకు చూపిస్తున్నాను ఎలాగైతే గీసానో నేను. ఓకే. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చే ఉంటుంది. వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన క్యారెక్టర్ అయితే కంప్లీట్‌గా అయితే గీయడం అయితే అయిపోయింది. అప్పుడు రఫ్ స్కెచ్ లేయర్‌ని అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకున్నాక మన క్యారెక్టర్ అయితే ఫైనల్‌గా ఇలాగైతే ఉంది. ఫిల్ ద బకెట్ ఆప్షన్ ద్వారా కలర్స్ అయితే వేశాను మన క్యారెక్టర్‌కి. కలరింగ్ ఏసాక ఫైనల్‌గా క్యారెక్టర్ అయితే ఇలా ఉంది. మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఈ బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో అయితే నేను తయారు చేయడం జరిగింది. ఐబీఎస్ పెయింటెక్స్ యాప్ మీరు ఎలా యూజ్ చేయాలో గనుక తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చెక్ చేయండి. కావాలంటే మన ఛానల్‌లో కూడా ఉంది. మన ఛానల్‌లో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ ఏబిఎస్ పెయింటెక్స్ యాప్‌లో మనకు చాలా రకాల డ్రాయింగ్ బ్రషెస్, కలరిస్ట్ కలర్ షేడ్స్ మన రకరకాల యానిమేషన్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో అయితే మన సొంతంగా అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే. మన క్యారెక్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్‌లోకి అయితే వెళ్ళి, ఆ లేయర్‌కి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే పెట్టి, అక్కడ మనం ఫ్లిపాక్లిప్‌లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ ఇమేజ్‌లోకి అయితే వెళ్ళిన తర్వాత మనం ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో డ్రా చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే అక్కడైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన క్యారెక్టర్ కనబడతలేదేంటని అనుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ చేసి క్యారెక్టర్‌ని అయితే పైకి తేవాలి. పైకి తెస్తే మన క్యారెక్టర్ అయితే పైకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా! ఇందాకట మీద యానిమేషన్ అయితే బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎన్ని ఎఫ్‌పిఎస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అంత ఎఫ్‌పిఎస్ తగ్గట్టుగా ఫ్రేమ్స్ అయితే కాపీ చేసుకోవాలి. ఈ వీడియో యానిమేషన్ బిగినర్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే క్యారెక్టర్ యొక్క హ్యాండ్స్, పోజెస్ అయితే హెడ్, లెగ్స్ అయితే ఏమీ యానిమేట్ చేయదలుచుకోలేదు. ఓన్లీ టాకింగ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. బిగినర్స్‌కి అయితే ఏమీ తెలదు కాబట్టి చాలా ఈజీగా అయితే అయిపోయేలాగా. మీరు ఏం చేయాలంటే క్యారెక్టర్ గీసేటప్పుడు మౌత్ అయితే గీయొద్దు. నేనైతే మామూలుగా అయితే మౌత్ అయితే గీసేసాను పొరపాటులో. మామూలుగా హ్యాండ్స్, హెడ్ పోజ్ యానిమేషన్ చేద్దామని. మీరైతే మౌత్ అయితే గీయొద్దు. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దనమాట. మీరు ఏం చేయాలంటే ప్రతి ఈచ్ ఫ్రేమ్‌కి మౌత్ అయితే గీసుకొని అయితే వెళ్ళండి. మీరు రిఫరెన్సెస్ కోసం ఆన్‌లైన్‌లో అయితే చెక్ చేయవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోకి అయితే వెళ్ళి కార్టూన్ క్యారెక్టర్ మౌత్ అని అయితే సెర్చ్ చేస్తే మీకు చాలా రకరకాల రిఫరెన్సెస్ అయితే వస్తాయి.
ఆ రిఫరెన్సెస్ బట్టి మీకు ఏ మౌత్స్ అయితే నచ్చితే ఆ మౌత్ అయితే గీయొచ్చు. మీరు ఈచ్ ఫ్రేమ్‌కి మౌత్ అయితే చేంజ్ చేస్తే నిజంగా క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టయితే ఇల్యూజన్ అయితే క్రియేట్ అయ్యి యానిమేషన్ వీడియో చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. ఓకే. మన యానిమేషన్ వీడియో అయితే మౌత్ టాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయాక వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనైతే అర్థమవుతుంది. ఫ్లిపాక్లిప్‌లో కిందకైతే మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆడియో లైబ్రరీ, ఆడియో రికార్డర్, యాడ్ ఆడియో ఆప్షన్ ద్వారా వాయిస్ అయితే యాడ్ చేయొచ్చనమాట. నా యానిమేషన్ యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందనమాట. ఈ యానిమేషన్ ట్యుటోరియల్ చేయడానికి దాదాపు 1 మంత్ టైం అయితే పట్టింది. మా ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్ చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ 500 సబ్స్క్రైబర్‌లకి చాలా దగ్గరలో అయితే ఉంది.